జూన్ 14 రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అనుకోకుండా కుటుంబంలో కొన్ని మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో రాబడికి ఏమాత్రం లోటుండదు. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. కొద్దిపాటి మార్పులతో వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనుకోకుండా ఒక సమస్య పరిష్కారం అవుతుంది. 1-2 శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. కర్కాటక రాశి. ఆదాయం ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. సింహరాశి. కొన్ని అత్యవసర వ్యవహారాలు పూర్తి అవుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. మధ్య కుటుంబ సంబంధమైన చికాకులు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కన్యా రాశి. సమయం అనుకూలంగా ఉంటుంది. సొంత ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభవార్తలు వింటారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తులారాశి. కొందరు బంధువులకు సహాయంగా ఉంటారు. సంపాదన మీద, ఆదాయాన్ని పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. 1-2 ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి బాగా అనుకూలంగా ఉంటుంది. పిల్లల విద్యా విషయాల్లో ముందడుగు వేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి. లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి సంబంధించి కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. పెద్దల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు, కానీ కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులు పనిభారం పెంచే సూచనలున్నాయి. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది.
ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సంబంధమైన బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. కుంభరాశి, కొందరు ఇష్టమైన బంధువులతో ఎంజాయ్ చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. వ్యాపారాలు నిదానంగా నడుస్తాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వాహన యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. మీనరాశి, ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాల ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితులు ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని తృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆశించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది.